మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం ముగించుకుంటున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవన్ గారు వీళ్ళందరి సమక్షంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇలా ఉంటే మరోపక్క వైఎస్ఆర్‌సీపీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చెప్పేసి నిరసనలు వ్యక్తం చేశారు. ఇంతకీ ఏది సూపర్ హిట్ అయింది, ఏది అట్టర్ ఫ్లాప్ అయిందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ అమ్మ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ మొత్తానికి మీ పార్టీ ఏమో 2 ఏళ్ళు ప్రజాప్రభుత్వ విజయంగా ప్రజాపాలనగా బహిరంగ సభ పెట్టుకున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్లారు. అవతల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెన్నుపోటు పోరిచారు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని రోడ్డు మీద దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ధర్నాలు, రాస్తారోకోలు. ఏమంటారు మీరు అసలు? ఏం చేస్తారు? 11 సీట్లకు పడిపోయారు. మళ్ళీ అధికారం వచ్చి పరిస్థితి కనపట్టలేదు. అక్కడ చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నటువంటి నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని, రోజా, పేర్ని నాని, వాళ్ళు 4-5 ఉన్నారు. వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మంగళవారం మార్కెట్లో దొరికారో నాకు తెలియట్లే. అదేంటండి అంత మాట అంటారు? మంగళవారం మార్కెట్ కాకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎవడైనా సబ్జెక్ట్ మాట్లాడేవాడు ఉన్నాడు అందులో? ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఏ సబ్జెక్ట్ అని అడుగు, నేను ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతా. ఓ క్వాంటమ్ వ్యాలీ అను, దాని గురించి చెప్తా. ఓ డేటా సెంటర్ అని అడుగు, దాని గురించి చెప్తా. రోడ్లు ఎందుకు వేయాలో చెప్తాను. నేను లిక్కర్ వ్యాపారం ప్రభుత్వం ఎందుకు చేయకూడదో చెప్తాను. ఇలాగా ప్రతి దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో చెప్తాను. ఒక కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురించి అడుగు, చెప్తాను. అర్థమైందా? పరిశ్రమలు ఎలా తేవాలో, ఎలా తెస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆ పరిశ్రమలు రావడం వెనకాల చంద్రబాబు నాయుడు గారు కృషి ఏముందో అడుగు, చెప్తాను. అది కాకుండా వాళ్ళేంటి, లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూడడానికి స్వయంగా చూడాలా? టీవీలో చూడొచ్చు కదా. విమానంలో హైదరాబాద్ వెళ్ళాలా? హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి? ఇవా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి, లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ ఎందుకు చూడాలి, ఇవి మాట్లాడుతున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేని వాళ్ళు మంగళవారం మార్కెట్ కాకపోతే ఏంటి? అక్కడ మొత్తం ఉన్నది మంగళవారం మార్కెట్, మంగళవారం సంత. ఆ సంతలోంచి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళంతా ప్రజానాయకులు, ప్రజల్లో గుర్తింపు ఉందంటే వాళ్ళు చెప్పుకుంటే మీరేం? ఏం వాళ్ళ నాయకులే పాడా? వాళ్ళ నాయకులేందా? వాళ్ళ నాయకులు అంటాడా? నాయకుడు ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన టైంలో ఏ నాయకుడికైనా నన్ను అరెస్ట్ చేసినా నాకు కోపం ఉంటుంది. ఎవడు అరెస్ట్ చేశాడు వాడి మీద కోపం ఉంటుంది. చంద్రబాబు నాయుడు లకారం ఉపయోగించి లక అనే పదం వాడిన వాడు నాయకుడా? చంద్రబాబు నాయుడు గారి పేరు 200 దేశాలకు తెలుసు. సుమారు 200 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి కాళ్ళు ఎగరేసి చెప్పుకోవచ్చు. అబ్బో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉన్నావు నువ్వు అని భుజం తడతారు. అంబటి రాంబాబు సుమారు 2 తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తిగా తెలీదు. ఇతర రాష్ట్రాలకు వెళ్తే మెల్ల బోటు కట్టుకోవాలి, నా పేరు అంబటి రాంబాబు అని బోటు కట్టుకోవాలి. వాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే తిడతాడా? వాడు నాయకుడా? పేరు నాని ఏం చేశాడు? బియ్యం గొడవంలో డబ్బులన్నీ దొబ్బేశాడు. వాడు కాకినాడ వాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఓ దోపిడీ. ఇంకా ప్యాలెస్ ఏంటి? లిక్కర్ వ్యాపారం. దీనికి అడ్వైజర్ ఎవడు? సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళకి అందరికీ అడ్వైజర్ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. కొడాలి నాని ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని కొడుకుని గెలిపించుకోలేకపోయావు, నువ్వు ఎందుకు బతికుండాలన్నాడు అసెంబ్లీలో. మరి ఆయన ఓడిపోయాడుగా. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒకడిని పగున్నవాడిని తిడితే ఇది వచ్చి ప్రేమ ఉన్న చోట తగులుద్ది. నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తున్నావో వాడిని తిట్టావనుకో, అది వాడికి తగలదు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వచ్చి అక్కడ తగులుద్ది. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మొత్తం తిట్టిపోశారు. ఆ తిట్లన్నీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలాయి, 11కి పడిపోయారు. ఇది లాజిక్. కావాలంటే నువ్వు ఎవరినైనా సరే బాగా ఉద్దండ పండితులను అడుగు. పగ ఉన్న చోట తిడితే భక్తి ఉన్న చోట తగులుద్ది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి అందరికీ పెట్టిన శాపాలన్నీ అవన్నీ వచ్చి ఇక్కడ కొట్టాయి బాణాలు. ఇంకా 2 ఏళ్ల పరిపాలన అంటావా? రోడ్లు వేసారు కదా. అసలు పోలవరం పనులు జరుగుతున్నాయా? కొన్ని గుంతలు పూడ్చారు, కొన్ని కొత్త రోడ్లు వేసారు. పోలవరం పనులు జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అమరావతి మొన్నే వీడియో పెట్టాను, 2 లక్షల మంది వ్యూస్ చూశారు. అది ఇది సింగపూర్లోను స్విట్జర్లాండ్లోనూ జరుగుతున్నది కాదు,
ఫ్లడ్ లైట్ల కాంతిలో అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి అని పెట్టారు. అసలు అమరావతికి రాత్రి 6 దాటిన తర్వాత బస్సులు ఉండేవి కదా ఊళ్ళకి. ఇప్పుడు 100 ఫీట్ రోడ్డు కలకల ఆడిపోతుంది. ఓకే. నేను కూడా అమరావతిలో 200 గజాలు 100 గజాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నిజం ఇది. ఎందుకంటే రిటైర్డ్ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. రిటైర్ అయిపోయిన వాళ్ళకి స్వర్గధామం అమరావతి. స్వర్గధామమే. ఈ ట్రాఫిక్లు పొల్యూషన్లు ఏమీ లేకుండా ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన నీరు అమరావతి. అమరావతి రిటైర్డ్ పీపుల్కి స్వర్గధామం, నో డౌట్. అంత హ్యాపీగా డెవలప్మెంట్ జరుగుతుంది. క్వాంటమ్ వ్యాలీ తెచ్చారా, డేటా సెంటర్ తెచ్చారా, కియా పరిశ్రమ గతంలో తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. శ్రీ సిటీలో తయారవుతున్నాయి, ఏసీలు కూడా తయారవుతున్నాయి మన రాష్ట్రంలో. అవును, బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది. ఇలాగా నిరుద్యోగ సమస్య తీరటమే కాకుండా రోడ్లు వేయటం, పరిశ్రమలు తేవటం, రాజధాని కట్టడం, పోలవరం కట్టడం, స్త్రీలకు మళ్ళీ ఫ్రీ బస్ ఇచ్చారు, సిలిండర్లు ఇచ్చారు. ఇన్ని చేస్తుంటే రాష్ట్రానికి వెన్నుపోటు. 5 ఏళ్ళు వెన్నుపోటు పొడి చేశారు వాళ్ళు. ప్రజలు చచ్చిపోయారు ఆ వెన్నుపోటు దెబ్బకి. హలో లక్షణ రామచంద్ర అనుకుంటూ అరిచి రాత్రి 7 గంటల దాకా 9 గంటల దాకా బారులు తీరి గుద్దారు కూటమి ప్రభుత్వానికి. అంత వ్యతిరేకత తెచ్చుకున్నారు వాళ్ళు. ప్రతి సామాన్యుడు ఇంట్లోంచి బయటకు వస్తే రోడ్డు మీద వెళ్తాడా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా విమానంలో వెళ్తాడా? రోడ్డు మీద వెళ్ళాలి కదా. ఆ రోడ్లు వేయలేదు. ఆ రోడ్లు వేయనప్పుడు ఈ అంబటి ఏమయ్యాడు, ఈ జోగి ఏమయ్యాడు, ఈ యొక్క కొడాలి ఏమయ్యాడు, రోజా గారు ఏమయ్యారు, పేర్ని నాని ఏమయ్యాడు? అయ్యా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి, నువ్వు ఎందుకు రోడ్లు వేయట్లేదు? జగన్మందు అని అంటున్నారు దేశమంతా. అదేంటి, మన పేరు ఎందుకు వాడాలి ముందు ప్రజలు? ప్రతి వైన్ షాప్ దగ్గర ప్రతి బార్లోనూ జగన్మందు అంటుంటే ఇది మనం మార్చుకోవాలి, సిస్టమ్ మార్చుకోవాలి. నువ్వెందుకు చెప్పలేకపోయావు? జోగి ఏమైంది నీ నోరు? అంబటి ఏమైంది నీ నోరు? కొడాలి ఏమైంది నీ నోరు? ఆ రోజు పేరుని ఏమైంది నీ ఆ రోజున? ఈరోజు ఇవాళ మాట్లాడుతున్నావు. నీ ముఖ్యమంత్రి రోడ్లు అయినప్పుడు, లిక్కర్ వ్యాపారం చేసినప్పుడు, ప్రజల్ని బిచ్చగాళ్ళ చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఒకటే వెంకట్ సార్. 6వ తారీఖు బటన్ నొక్కాలి. సజ్జలా కమాన్. ఏంటి ఎంత ఉన్నాయి డబ్బులు? ఓ 2000 ఉన్నాయి సార్. మరి ఇంకా 4000 ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ ఎస్సీ నిధులు 600 ఉన్నాయి సార్. పెట్టే ఇందులో. ఆ ఎస్టీ నిధులు 400 ఉన్నాయి. పోతే మన ముందు ఇందులో పెట్టే. నాకు బట్టలు ముఖ్యం సార్. ఆ యూనివర్సిటీలో ఒక 600 కోట్ల పిల్లలు కట్టిన ఫీజులు ఉన్నాయి సార్. తెచ్చాయి. ఇంకా 600 తక్కువైనాయి సార్. ఏం చేద్దాం సార్? సెక్రటరీ దాకా పెట్టాయి. మొత్తాన్ని బటన్ నొక్కేశారు. అయిపోయింది. నెక్స్ట్ బటన్కి మళ్ళీ అడుక్కోవడమే. ప్రతి బటన్కి తాకట్టు పెట్టడం, అడుక్కోవడం, అంత తప్ప ఆ బటన్ నొక్కడానికి ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి కానీ భావితరాలకు కానీ ఇవ్వలే. ఎవరికైనా ఈరోజు 4000 3000 చేతిలో పెట్టడం ముఖ్యం కాదు. వాడు శాశ్వతంగా 4000 సంపాదించుకునే మార్గం కల్పించడం ముఖ్యం. ఇది తెలియని వాడు నాయకుడే కాదు. నాయకత్వ లక్షణం ఏంటంటే ఇవాళ కాదు, మనం కూడా ఇవాళ తినేసి ఉన్నదంతా అమ్మేసి ఉండం కదా. రేపటికి ఎల్లుండికి పిల్లలకి భవిష్యత్తుకి వాళ్ళ చదువులకి వాళ్ళ పెళ్ళిళ్ళకి మనం జాగ్రత్త పడతాం. చంద్రబాబు నాయుడు గారు చేసేది అదే. చంద్రబాబు నాయుడు గారు అంతకంటే గొప్పగా చేసేది ఏం కాదు. మన ఇళ్లల్లో మన పిల్లల చదువులకి మన పిల్లల పెళ్ళిళ్ళకి భావి తరాలకి ఎలాగైతే భవిష్యత్తుకు ఒక ఇల్లు కట్టుకుందుకు పిల్ల పెళ్లి చేయడానికి ఎలాగైతే ముందు నుంచి జాగ్రత్త పడి ఫ్యూచర్కి ఒక రూపం కల్పించుకుంటాం కుటుంబానికి, ఆ రూపాన్ని ఆంధ్రప్రదేశ్కి కల్పిస్తున్నాడు ఆయన. ప్రతి కుటుంబము తన కుటుంబానికి ఒక భావితరానికి భవిష్యత్తుకు ఒక రూపం, రాబోయే దశాబ్దానికి, రాబోయే 5 ఏళ్ళకి, రాబోయే 10 ఏళ్ళకి మనం కుటుంబంలో మనం ఎలాగైతే జాగ్రత్త పడి చేసుకుంటూ ఉంటామో రాష్ట్రానికి తండ్రిగా రాష్ట్రానికి అదే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మనకి మన కుటుంబం మీద విజన్ ఉంటుంది, ఆయనకి రాష్ట్రం మీద విజన్ ఉంటుంది. ఏం చేత ఆయన కుటుంబాన్ని ఆయన చూసుకోక్కర్లే. ఆయన కుటుంబాన్ని చూసుకోవడానికి మహాతల్లులు ఉన్నారు అక్కడ. అంచేత ఆయన 16 గంటలు 15 గంటలు కష్టపడి రాష్ట్రం గురించి చూస్తాడు. ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఏం కావాలి చెప్పి ఆయనకి? కారు కావాలా లేదా? ఇల్లు కావాలా లేదా? డబ్బులు కావాలా లేవా? ఆరోగ్యం కావాలా లేదా? భగవంతుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కదా. ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరుంది. మరి ఎందుకు 16 గంటలు కష్టపడుతున్నారు? డబ్బు కోసమా? ఆస్తి కోసమా? లేదా? ఆ విషయం పేరు నానికి తెలుసా? కొడాలి నానికి తెలుసా? అంబటికి తెలుసా? జోగికి తెలుసా? భోగికి తెలుసా? ఈ జోగులు భోగిలు ఇదంతా మంగళవారం మార్కెట్ కదా. మంగళవారం మార్కెట్కి చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి తెలియటం అనేది అయితే
తెలియాలని అనుకోవడం కూడా మన తప్పు. ఓకే. వాళ్ళకి ఏం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 11 సీట్లకు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇవాళ వెన్నుపోటు దినోత్సవం అని నిన్న వైజాగ్ వెళ్ళి కార్మికులు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ధనవంతులే కదా, సంపాదించేశారు కదా, బాగా కోట్లనే కదా, మరి నిన్న అక్కడికి వెళ్ళారు కదా, ఎక్కడికి? విశాఖపట్నం కార్మికులకి కనీసం తలో కార్మికుడికి ఒక్కొక్క 10 లక్షలు వీళ్ళ పిల్లల చదువులు. ఒక ఆయన నా పిల్లల చదువులో అంటూ చచ్చిపోయాడు ఒక ఆయన. ఖచ్చితంగా నేనున్నా తెలుగుదేశం కార్యకర్తగా ఇవాళ ప్రమాణం చేసి చెప్తున్నా దుర్గమ్మ తల్లి పాదాల మీద, ఆ కార్మికులందరికీ కలిసి ఆ పిల్లలందరికీ చదువులకి ఒక మంచి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా వాళ్ళకి కెరీర్ గైడెన్స్ నేను దగ్గరుండి ఇస్తా. ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా జీవితాంతం కూడా ఆ పిల్లలకి నేను కెరీర్ గైడెన్స్ ఇస్తా. గ్రేట్ సార్. ఇవాళ గవర్నమెంట్ వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంది, వాళ్ళ కెరీర్ గైడెన్స్. ఆ తల్లిదండ్రులు ఆత్మ శాంతించాలంటే వాళ్ళు మంచి ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. వాళ్ళకి కెరీర్ గైడెన్స్, కెరీర్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలి, నేను ఖచ్చితంగా సహకరిస్తాను. అక్కడికి వెళ్ళి నీ దగ్గర డబ్బు ఉంది, తలకు 10 లక్షలు ఇవ్వకపోయినావా? ఏమి ఇచ్చావు? లోకేష్ గారి మీద బురద చల్లడానికి వచ్చావు. లోకేష్ గారికి బురద అంటుద్దా? బురద అంటుంది కదా. ఆయన వెళ్ళి ఏం చెప్పాడు? మీ కుటుంబాలకి నేనున్నా, శాశ్వత ఉద్యోగస్తులే కాదు టెంపరీ ఉద్యోగస్తుల పిల్లలకు కూడా ఉద్యోగాలు, వాళ్ళకి డబ్బు, వాళ్ళ పిల్లల యొక్క చదువులకి భరోసా, ఇళ్ళు సమస్తం చేస్తానని చెప్పొచ్చాడు ఆయన. అది కూడా 90 రోజులు చిటికలేసి డెడ్ లైన్ పెట్టాడు. భారతదేశంలో ఎవడు చేయలేదు. అదే కాకుండా కుమారస్వామి గారి యొక్క కృషికి అభినందించారు. ఒక నాయకుడు ఎప్పుడైతే ఇంకో నాయకుడిని ఒప్పుకున్నాడో వాడు చాలా గొప్ప వ్యక్తి. ఎదటి వ్యక్తి గొప్పతనాన్ని ఒప్పుకోవటం అంటే మామూలు విషయం కాదు. అది అందరికీ రాదు కూడా. లోకేష్ గారికి తల్లి నుంచి వచ్చిన సంస్కారం అది. ఇవాళ లోకేష్ గారి సంస్కారానికి భువనమ్మ పాదాలకి నమస్కారం చేయాలి మనం. ఈ సంస్కారం అక్కడి నుంచి వచ్చింది. తల్లే గురువు మనందరికీ కూడా. వీళ్ళు వెన్నుపోటు దినోత్సవం, ఈ వెన్నుపోటు దినోత్సవాలు కాలుపోటు తలపోటు దినోత్సవాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడైనా తన పార్టీ బాగుండాలి, తనకి ఇంకా ఎక్కువ సీట్లు రావాలి, అధికారం రావాలి అని కోరుకుంటాడు కదా. మేము వస్తే అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీ సీట్లు పెరగాలన్నా ఏం చెయ్యాలన్నా సరే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మీరు వ్యవహరించాలి. అందరికీ అన్నీ తెలియవు. నాకు లెక్కలు తెలుసు, సైన్స్ తెలియదు, ఇంకోటికి సైన్స్ తెలుసు, సోషల్ తెలీదు, ఇంకోటికి టెక్నాలజీ తెలియదు. అందుచేత మనకి తెలియవలసిన పని ఏమీ లేదు. తెలుసున్నటువంటి వాళ్ళని నమ్మాలి. నాయకుడు అనేవాడు, నాయకుడి యొక్క లక్షణం ఏంటంటే సబ్జెక్ట్ ఉన్నటువంటి మేధావులను అందరినీ పిలిచి దగ్గర చేర్చేసుకొని నేను అనే భావన వదిలేసి మనం అనే భావనతో అందరి దగ్గర కూడా సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడి ప్రజల్ని సభ్యమైన సంస్కారమైనటువంటి భాషలో ప్రజలకి చెబుతూ అధికార పక్షాన్ని కూడా సద్విమర్శ చేస్తూ అధికార పక్షానికి సహకరిస్తూ మంచికి సహకరిస్తూ అధికార పక్షం తప్పు చేస్తే సద్విమర్శ చేస్తూ అలా ఎదిగితే పార్టీ ఎదుగుతుంది. నేను అనుకుంటే స్టాలిన్ ఇంటికి వెళ్ళిపోయాడు, నేను అనుకుంటే మమతా బెనర్జీ ఇంటికి వెళ్ళిపోయింది, నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ మనం అనుకుంటే నితీష్ కుమార్ గారు కేంద్ర మంత్రి అయ్యాడు, మనం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మనం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, మనం అనుకుంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇవాళ అద్భుతమైనటువంటి మంత్రి అయ్యారు. మనలో ఉన్న ఆనందం నేనులో లేదు. నేను అన్న ప్రతి నాయకుడు నాశనం కాక తప్పదు. ఇవాళ డికే శివకుమార్ గారు కూడా ముఖ్యమంత్రి అయిన వెంటనే యడ్యూరప్ప ఇంటికి వెళ్ళి కాళ్ళు మొక్కారు, సిద్ధరామయ్య గారికి కాళ్ళు మొక్కారు, అందరినీ కలుపుకున్నారు. ఇవాళ విజయ్ గారు కూడా అందరికీ నమస్కరించి అందరినీ కలుపుకొని సిపిఐ సిపిఎం అందరిళ్ళకి వెళ్ళి అందరినీ కలుసుకుని మనం అనే భావనలో ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు మా మాజీ ముఖ్యమంత్రి, మిమ్మల్ని గౌరవించవలసిన బాధ్యత తెలుగుదేశంలో ఉన్నా సరే నాకు కూడా ఉంది. మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక్కటే పాయింట్, నేను అనే భావన వదలండి, మనం అనే భావనలోకి రండి. విమర్శ సద్విమర్శగా ఉండాలి. మేధావుల్ని కూడా పెట్టుకోండి. సంత మార్కెట్ మంగళవారం మార్కెట్ని పక్కన పెట్టేయండి. మంగళవారం మార్కెట్ని పక్కన పెట్టేసి మంచి వ్యక్తుల్ని మేధావుల్ని సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని పిలిపించుకోండి. నేను అనే అహంభావాన్ని వదిలేయండి, మనం అనే భావనలోకి రండి. మీరు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు కావాలి, అఖండమైన ప్రతిపక్షం మీకు దక్కాలి అని నేను కోరుకుంటున్నా. మీ పార్టీ మరింత ఎదగాలనే కోరుకుంటున్నాను. నేను ప్రతిపక్షం లేక మేమే సిగ్గుపడుతున్నాం తెలుగుదేశం వాళ్ళం.
ఎంతసేపు మాలో మేమే చెప్పుకోవడం అయిపోతుంది. సరైన ప్రతిపక్షం, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటే ఇదిగో ఇదిలాగా అని వాళ్ళు చెప్తే మేము కూడా వినాలి. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కలెక్టర్ని చెప్పయ్యా, నువ్వు చెప్పమ్మా తల్లి చెప్పు, అదేలాగా అని అంటారు. ఆ డిస్కషన్స్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అది నాయకుడి లక్షణం. ఆ నాయకత్వ లక్షణాలు లేని పార్టీ వైఎస్ఆర్సీపీ. అందుకనే అలా అయిపోయింది. ఈ రోజుకైనా వైఎస్ఆర్సీపీ ఇట్లాంటి వెన్నుపోటు దినోత్సవాలు పిచ్చి మానేసి, రప్పాలు పిచ్చి మానేసి, మేము వస్తే వాడిని కొట్టేస్తాం ఈ కాదు. మీరు రావాలంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ప్రజల్లో కనపడాలి. ఆ దిశగా మీరు అడుగులు వేస్తారని ఆశిస్తూ భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు జైత్రయాత్రకు 2 సంవత్సరాలు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసుకుంటూ ప్రజల యొక్క మనోభావాల్ని, ప్రజల యొక్క ఆశయాల్ని ఆనందపరుస్తూ ఆనందకరమైన జీవితాన్ని ప్రజలు గడిపేలా చేస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ పోలవరం నడుపుతూ అమరావతిని శరవేగంగా నడిపిస్తూ ఆర్థిక భారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని, ఒక అపసవ్యమైన ఆంధ్రప్రదేశ్ని, అపసవ్య దిశకి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైన రీతిలో మళ్ళా నిర్మిస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జై చంద్రన్న, జై చంద్రబాబు నాయుడు గారు, లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం అని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.